తెలంగాణ డీజీపీని కలిశారు బీజేపీ నేతలు. కామారెడ్డి బాన్స్వాడలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డీజీపీని కోరామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బాన్స్వాడలో హిందూ అమ్మాయి భక్తి గీతాలు వింటుంటే కొంతమంది అవమానపరిచి అవహేళన చేశారని చెప్పారు. ఆ ఘటనకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. కేవలం బీజేపీ నేతలను టార్గెట్ చేసి 27 మందిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు రామచంద్రరావు. కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై ఎంఐఎం సాయంతో కాంగ్రెస్ వాళ్లు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వారిని వదిలి పోలీసులు బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు రామచంద్రరావు. హిందువుల పైన అత్యాచారాలు అన్యాయం చేస్తున్నటువంటి ఒక దాడులు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. మరి పోలీసులు కూడా ఈ రోజు ఒక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కనుసూపులతో చెప్పుల ఛాయతో నడుస్తున్నటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఎవరి మీద కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. నామకే వాస్తే ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసి చూపెడతా ఉన్నారు. కానీ దెబ్బతిన్నది మేము. అక్కడ మా మీదనే దాడులు అయినాయి, అయినా కూడా కేసులు మాత్రం మా మీదనే పెడతా ఉన్నారు. దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇటువంటి వాతావరణం ఈరోజు తెలంగాణలో నిలబడిందంటే దానికి కేవలం రేవంత్ రెడ్డి సర్కార్, ఈ ప్రభుత్వం మైనార్టీలకు బుజ్జగించేటటువంటి విధానాలు, వారిచ్చిన వ్యాఖ్యలు ఏదైతే చేశారో జూబ్లీ హిల్స్ లో దాని యొక్క కొనసాగింపుగానే ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రాయన్గుట్ట బార్కాసులో అక్కడ గుడిపైన దాడి, సఫిల్గూడ గుడిపైన దాడి, ముత్యాలమ్మ గుడిపైన దాడి, జూబ్లీ హిల్స్ గుడిపైన దాడి, టీసర్లో హనుమాన్ టెంపుల్ పైన దాడి, ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి? దీని వెనక ఎవరున్నారు? ఎందుకు ఈ యొక్క సంఘటనలు తెలంగాణ జరుగుతూ ఉన్నాయి? దీనికి ఏదైతే బలపరుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా?